భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచినేనిపేట గ్రామం వద్ద పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. భారీగా గంజాయిని గుర్తించిన ఎస్ఐ రవి ఇద్దరిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా పూణేకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మంచిర్యాల జిల్లా మందమరి ఏరియాలోని బొగ్గుగనిలో కార్మికుడు అస్వస్థతకు గురయ్యాడు. చెన్నూరు ప్రదీప్ అనే జనరల్ మజ్దూర్ కార్మికుడికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. అయినా అధికారులు అండర్ గ్రౌండ్ లో పనికి పంపించారు. విధుల్లో ఉండగా ప్రదీప్ ఛాతిలో నొప్పితో అస్వస్థతకు గురయ్యాడు. పరిస్థితి విషమించడంతో బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న శనగ గింజను అరుదైన శస్త్రచికిత్స ద్వారా తొలగించి వ్యక్తి ప్రాణాలు కాపాడారు. కామారెడ్డి పట్టణంలోని శ్వాస చెస్ట్ హాస్పిటల్ వైద్యులు బ్రాంకోస్కోపీ సహాయంతో ఆ శనగ గింజను జాగ్రత్తగా తొలగించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అంటూ కూటమి ప్రభుత్వం అనంతపురంలో బహిరంగ సభ నిర్వహించడం హాస్యాస్పదమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి ధ్వజమెత్తారు. ప్రధాన హామీల అమలు అసలు మొదలు పెట్టనే లేదని ఎద్దేవా చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సాధారణ ఎన్నికలు తలపించేలా టీఎస్ జెన్కో కార్మికుల కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఎన్నికల పోలింగ్ హోరాహోరీగా సాగింది. పోలింగ్ కేంద్రం వద్ద కార్మికుల ఐడెంటిటీ కార్డు తనిఖీ చేసి పోలింగ్ కేంద్రంలోకి పోలీసులు అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా టీ కొత్తపల్లి గ్రామంలో వాడ్రేవ్ రవి అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆరోగ్యం బాగోలేదని కొత్తపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు వచ్చి ఇంజెక్షన్ చేయించుకుని ఇంటికి వెళ్లిన యువకుడు కొన్ని గంటలకే మృతి చెందాడు. దీంతో ఇంజెక్షన్ వికటించి చనిపోయాడని సిహెచ్సి ముందు కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. కామారెడ్డి పట్టణ శివారులోని టేక్రియాల్ గ్రామం వద్ద ఉన్నటువంటి సబ్ స్టేషన్లో సాంకేతిక సమస్య కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కరెంటు ట్రాన్స్ఫార్మర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సిబ్బంది అప్రమత్తమై వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఫిలిం ప్రొడ్యూసర్ అంబికా కృష్ణ, సినీ నటుడు శ్రీరాములు వేర్వేరుగా శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలు వాయిల రాము, దాచేపల్లి కృష్ణకిషోర్లు ప్రమాదవశాత్తు మృతి చెందారు. జనసేన నాయకులు ప్రణీత్ రెడ్డి చేతుల మీదుగా వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు అందించారు. బాధిత కుటుంబాలు పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపాయి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిత్య అన్నదాన వితరణ భవనాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి చేతుల మీదుగా ఈ భవనం ప్రారంభించారు. లయన్స్ క్లబ్ నిత్యం అన్నదానం చేయాలన్న ఆలోచన చాలా బాగుందని, దీనికోసం ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని అన్నారు.